అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహానగరంలో వర్షం తగ్గినా వరద మాత్రం తగ్గటం లేదు. భారీ వరద మొత్తం వచ్చి హుస్సేన్ సాగర్ లో చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ లో వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. నిన్న కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం హుస్సేన్ సాగర్ లో వరద ఉధృతి అనేది చాలా పెరిగిందని చెప్పుకోవాలి. నిన్న 513.60గా ఉన్న ఏదైతే వాటర్ లెవెల్ అనేది ఈ రోజు 513.75 దగ్గరికి చేరుకుందంటే వరద ఉధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు నిన్న కొంచెం వాటర్ లెవెల్స్ అనేది చాలా తగ్గినాయి, చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం చాలా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా ఏదైతే ఎగువ నుంచి వస్తున్న వాటర్ మొత్తం దిగువకు కిందికి వెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం ఫోమ్ ఫామ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తున్నది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు నిన్న దాదాపు 15,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు విడుదల చేశారు. ఈ రోజు 15,000 క్యూసెక్లకు మించిన వాటర్ కిందకి విడుదల చేసిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం ఒక నది ఏ విధంగా ఉప్పొంగుతుందో ఆ విధంగా ఒకవైపు హుస్సేన్ సాగర్ అనేది ఉప్పొంగుతుంది. ఒకవైపు నగరంలో ఒకవైపు ఈ విధంగా హుస్సేన్ సాగర్ ఉప్పొంగుతుంటే ఇంకోవైపు మూసీ నది ఏదైతే ఉంటుందో, మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అవి మొత్తం కూడా అదే విధంగా దాని ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో వాటర్ లెవెల్ కూడా పెరిగాయి. దీంతో కొంచెం భయానక సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఏదైతే ఒకవైపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హుస్సేన్ సాగర్ లో పికెట్ నాలా కావచ్చు, బంజారా నాలా కావచ్చు, ఈ విధంగా 3 నాలాల నుంచి వస్తున్న వాటర్ మొత్తం కూడా ఏదైతే వర్షపు నీరు భారీగా వర్షపు నీరు అంతా వరద నీరు అంతా ఇక్కడికి హుస్సేన్ సాగర్ లోకి వస్తుంది. దీంతో వరద ఉధృతి అనేది చాలా వరకు పెరిగింది. ఇప్పటికే ఏదైతే ఎగువ నుంచి వస్తున్న వాటర్ మొత్తం కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే లోతట్టు ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చెప్పాలంటే లోయర్ ట్యాంక్ బండ్ కావచ్చు, అదే విధంగా నల్లకుంట, విద్యానగర్, ఈ రామ్నగర్ ఈ ఏరియాలో ఎవరైతే బస్తీ ప్రజలు ఉంటారో వాళ్ళని ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరద ఉధృతి అనేది ఇంకెక్కువగా పెరిగితే కాలనీలోకి వరద నీరు అనేది భారీగా చేరే అవకాశం ఉంది. ఇప్పటికే చేరింది, ఇంకా చేరితే వారి ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్ ఉండడంతో ఇప్పటికే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఒకవైపు మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదుపులో ఉందా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ వరద ఉధృతి పెరగడంతో భారీగా వర్షపు నీరు అనేది భారీగా చేరింది. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఏదైతే స్లూయిజ్ గేట్స్ ఉంటాయో స్లూయిజ్ గేట్స్ సంబంధించి దాదాపు 2 అడుగుల మేర ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో మనం అసలు ఇక్కడ ఉంటే ఇది ఒక నదిని తలపించే విధంగా ఉంది. వరద ప్రవాహం కూడా చాలా వేగంగా వస్తుంది. ఇలా తన్నుకుంటా చాలా వేగంగా పైనుంచి ఏదైతే అక్కడ హుస్సేన్ సాగర్ నుంచి మొదలుకొని కిందికి వస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎక్కడ మొత్తం ఫోమ్ ఫామ్ అవుతుందంటే ఫోమ్ అనేది నార్మల్ గా చిన్న ఫామ్ అవ్వదు, చాలా వేగంగా వస్తుంటేనే ఆ స్పీడ్ కి మాత్రమే ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది. మనం అక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అక్కడ ఫోమ్ అనేది ఏ విధంగా ఉందో మొత్తం కూడా ఎక్కడ చూసినా ఈ ఫోమ్ మాత్రం కనిపిస్తుంది. చాలా డేంజర్ గా ఇక్కడ హుస్సేన్ సాగర్ అనేది ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే FTL లెవెల్ ఉంటుందో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో వెంటనే వచ్చిన వాటర్ మొత్తం కూడా స్లూయిజ్ గేట్స్ నుంచి కిందకి విడుదల చేస్తున్నారు. కిందకి విడుదల చేయడంతో ఏవైతే కింద ప్రాంతాలు, ఏవైతే లోతట్టు ప్రాంతాలు, దీని పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అందరినీ అప్రమత్తం చేసి ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముఖ్యంగా వచ్చే 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఇప్పటికే గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్స్ కావచ్చు, అన్ని చెరువులు కావచ్చు, అన్ని కూడా నదులను తలపిస్తున్నాయి. ఇంకోవైపు రహదారులు కూడా చెరువును తలపిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విధంగా చెప్పాలంటే రాష్ట్రం అంతా జల దిగ్బంధంలో ఉందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఏదైతే వాయుగుండం అనేది తీవ్రంగా రాష్ట్రం పైన బలంగా కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ తో ఎక్కువగా ఉంటుందని ఒకవైపు చెప్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలు అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా ఎక్కడ పరిస్థితి చూసినా కూడా
చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వెంటనే ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మొత్తం అప్రమత్తమై అందరు ఎవరైతే అధికారులు ఉంటారో ఫీల్డ్ లో ఉండే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఏదైతే హుసేన్ సాగర్ సంబంధించిన FTL లెవెల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ ని మన ఫుల్ ట్యాంక్ లెవెల్ కి రీచ్ అయిందని దాన్ని ఏదైతే కొంచెం డేంజర్ లో ఉందని పరిగణిస్తారు. అలాంటివి FTL లెవెల్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి ఇంకా డేంజర్ గా ప్రవహిస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఎలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్లకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా తరలించే అవకాశం ఉంది. మనం విజయవాడలో చూసుకున్నట్లయితే ఒకవైపు వర్షం తగ్గినా వరద మాత్రం తగ్గలేదు. అదే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిన్న వర్షం ఉన్నప్పటికీ వరద మాత్రం కొంచెం తక్కువగా ఉంది. కానీ ఈ రోజు వర్షం అనేది మనకు చాలా తక్కువగా, చాలా చిన్న చిన్న చినుకులు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వరద ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ వరద ప్రవాహం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఏదైతే 513.75 దగ్గర ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది ఉన్నది. వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడంతో కిందికి విడుదల చేస్తున్నారు. కింద ఎవరైతే ప్రజలు నివసిస్తారో వాళ్ళకి ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేశారు. మొత్తం మీద ఈ రోజు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే లోతట్టు ప్రజలు నివసిస్తారో వాళ్ళకి ఎప్పటికప్పటికి అలర్ట్స్ జారీ చేస్తూ ఇంకోవైపు అధికారుల నుంచి అధికారులు ఏ విధంగా చెప్తారో వాళ్ళని ఏదైతే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం ఉన్నాయి బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా ఎవరైతే హుసేన్ సాగర్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మన కోరలుగా కనిపిస్తుంది. దాదాపు మొన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో నగరంలోనే ఏవైతే మూడు నాళాలకు సంబంధించిన వర్షం నీరు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి చేరడంతో మొత్తం FTL లెవెల్ అనేది రీచ్ అయింది. ఒకసారి మనం అక్కడ అది FTL సంబంధించిన ఒకసారి అది చూసుకున్నట్లయితే FTL లెవెల్ అనేది మనకు 513.40 దగ్గర ఉంటుంది. 513.40 చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్టు. కానీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని ఇప్పుడు మనకు 513.70 దాటి ఇది ఏదైతే హుసేన్ సాగర్ ఉంటుందో హుసేన్ సాగర్ వాటర్ లెవెల్ ఉన్నాయంటే ఎంత మేర పూర్తి స్థాయి నీటి మట్టం దాటాక ఇంకా ఎంత డేంజర్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 513.40 దగ్గర ఉంటేనే దీన్ని ఏదైతే డేంజర్ జోన్ గా భావిస్తారు, డేంజర్ వాటర్ లెవెల్ గా భావిస్తారు. అలాంటిది ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటుందో దాన్ని దాటి 513.70 దగ్గర ఉంది. 705 దగ్గర దాదాపు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఏదైతే ఇంజనీరింగ్ విభాగం ఉంటుందో వెంటనే ఏదైతే ఎగువ నుంచి వస్తున్న వాటర్ ఏవైతే ఉంటాయో కిందికి విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే మనకు అక్కడ కనిపిస్తున్న స్లూయిజ్ గేట్ ఏదైతే ఉందో స్లూయిజ్ గేట్ నుంచి 2 అడుగులు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల క్యూసెక్ల వాటర్ అనేవి దిగువకు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ ఒకవైపు నగరంలో కొంచెం వర్షానికి గ్యాప్ వచ్చినప్పటికీ వరద మాత్రం ఎక్కడ కూడా ఆగటం లేదు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హుసేన్ సాగర్ అనేది నిండుకుండని తలపిస్తున్నది. FTL లెవెల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి ఇది వాటర్ లెవెల్ అనేది కొనసాగుతుంది. భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో నిండు కుండలా ప్రవహిస్తూ ఇంకోవైపు డేంజర్ గా భావిస్తున్నారు. దీంతో వెంటనే ఇక్కడున్న ఏదైతే ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా, ఎందుకంటే గతంలో అనేక ఘటనలు జరిగింది, వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటివి జరగకుండా ముఖ్యంగా ఏదైతే హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఏ క్షణమైనా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు వర్షం తగ్గినప్పటికీ వరద మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా వరద నీరు ఎక్కువైతే ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు జలమయమయ్యే అవకాశం ఉంది. వెంటనే వాళ్ళు మూవ్ చేసే అవకాశం కూడా ఉండడంతో ఇప్పటికే వాళ్ళకి అలర్ట్స్ జారీ చేశారు.
మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు ముందస్తు ఒకవైపు సమీక్షలు కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్లు కావచ్చు నిర్వహిస్తూ ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏవైతే నగర వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరు కూడా బయటికి రావద్దు, బయటికి వస్తే మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లే అని ఒకవైపు అధికారులు చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు వర్షం నిన్న మొన్నటి వరకు చాలా దాదాపు 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా నగరంలో పడింది. జనరల్ గా 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతూనే మన హైదరాబాద్ అనేది చాలా డేంజర్ గా మారుతుంది. ఒకవైపు ట్రాఫిక్ కావచ్చు, ఇంకోవైపు ఎక్కడికక్కడ వాటర్ అన్ని ఆగిపోతుంది. కానీ అలాంటిది 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువనే నమోదైంది. దీంతో ఏదైతే ఆగిపోయిన వర్షపు నీరు అంతా కూడా నాలాల నుంచి మొదలుకొని ఏదైతే టికెట్ నాలా కావచ్చు, పంజాగుట్ట నాలా కావచ్చు, బంజారా నాలా కావచ్చు, ఈ నాలకు సంబంధించిన వర్షపు నీరు అంతా ఇక్కడికి చేరడంతో ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించిన ఏదైతే వాటర్ ఉంటాయో వాటర్ లెవెల్ అనేది పూర్తిగా పెరిగిపోయాయి. ఇంతకు ముందు 513.00 దగ్గర ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే వాటర్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి డేంజర్ గా ప్రవేశిస్తుంది. దీంతో వెంటనే అధికారులు స్లూయిస్ గేట్ నుంచి కిందకి విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు కూడా వరద అనేది పెరిగే అవకాశం ఉండడంతో, ఇంకా పెరగడంతో జలమయ్యే అవకాశం ఉండడంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఓవరాల్ గా ఇప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితిని అటు సీఎం దృష్టికి కావచ్చు, సిఎస్ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇక్కడున్న అధికారులు ఓవరాల్ గా చర్యలు అయితే చేపట్టారు. కెమెరా సూర్యతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.